కానూలే. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కానూలే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం మైదా పిండి అలాగే బొంబాయి రవ్వ కూడా వాడుతున్నాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసి మేవా రెడీ చేసుకుందాం. ఫస్ట్ మేవా అంటే లోపల స్టఫ్. ఓకే, ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా వేసేస్తాను. సైమంటన్స్లీ అది ఆన్ చేయండి. ఇది దాంతో పాటు ఇది ఆన్ చేయండి. మేవా రెడీ చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాము. కొద్దిగా నెయ్యి, నెయ్యి వేడైంది. ఏం వేస్తారు? రవ్వ. నేను వేయనా? నేను హెల్ప్ చేస్తాను. చెప్పండి, ఎంతెంత వేయాలో చెప్పండి నాకు. వేయండి. ఒక స్పూనేనా? లేదు, కొంచెం వేయండి, ఒక 3 స్పూన్ చాలు. చాలు కదా? చాలు. నెయ్యిలో వేయించింది భలే కమ్మగా అనిపిస్తుంది. స్మెల్ బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వరకు వేయించుకోవాలి. ఓకే, వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తాను. అని ఎవరు చెప్పారు మీకు ఏంటి వంటలు మీరు బాగా చేస్తారని? మా 2 పిల్లలు పిల్లలు సర్టిఫికేట్ ఇచ్చేసారనమాట. అంతే. మరి మీ వారు? తను కూడా చేస్తారు. ఓకేనా? ఇది తీసేనా? కొంచెం కావాలా ఇంకా? అవును, మహారాష్ట్ర అన్నారు. ఇంతకీ మీరు అత్తిల్లా లేదంటే? లేదు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మహారాష్ట్ర అండి. మేము ఇక్కడే, మా ఫాదర్స్ వాళ్ళు అన్నారు హైదరాబాద్. ఓకే, అక్కడ చుట్టాలు ఉన్నారా ఇంకా ఇప్పుడు మీకు? ఉన్నారు, కజిన్స్ ఉంటారు. ఓకే, అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ పిల్లలు ఉన్నారు. ఇయర్లీ వన్స్ ఒకటి మేము తుల్జాపూర్ ఉంది అక్కడ మహారాష్ట్రలో, తుల్జాపూర్ భవానీ మాత, అక్కడికి వెళ్తుంటాము. ఫ్యామిలీ ట్రిప్ ఒకటి, ఒక 3-4 డేస్. ఇప్పుడు తీసేచ్చా? తీసే. అలాగే కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాము. కొంచెం చాలు. ఏం చేస్తారండి మీ హస్బెండ్? తను ఇంటీరియర్ లో పర్చేస్ మేనేజర్. ఓ, ఇంటీరియర్స్ విషయంలో ఒక మంచి ఐడియా ఉంటుంది కదా. నేను కూడా వర్కింగ్. ఓ, మీరేం చేస్తారు? నేను అంటే హైజీన్ ప్రొడక్ట్స్ లో సేల్స్ కోఆర్డినేటర్, ఆల్ ఓవర్ ఇండియా డీల్ చేస్తుంటాను. హైజీన్ ప్రొడక్ట్స్? ఎస్. ఓకే, అంటే ఏమేమి ఉంటాయి అందులో? అంటే హైజీన్ హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని. ఓకే ఓకే ఓకే, ఆ ప్రొడక్ట్స్. ఓకే, అది చాలు. తీసేచ్చా? బంద్. ఇందులో వేసేనా? వేసేసా. ఇది మావా అన్నారు కదా? మేవా. మేవా మేవా దాంట్లో షుగర్ యాడ్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి మీదే. ఇంకా ఇది రెడీ అయింది కదా. ఈ షుగర్ మన టేస్ట్ని బట్టండి. చాలా మంది ఎక్కువ షుగర్ తింటుంటారు, కొంతమంది కొంచెం షుగర్ తక్కువ తింటారు. అదే ప్లస్ ఎండు కొబ్బరి తురుము, ఇది కూడా టేస్ట్ని బట్టి. ప్లస్ ఇలాచీ పౌడర్, ఇది బాగా మిక్స్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? పిండి కలుపుకుందామండి ఇప్పుడు. అయితే ఒక మిక్సింగ్ బౌల్. మైదా పిండి. మైదా పిండి. దీంట్లో కొంచెం వేడి అయిన ఆయిల్ వేస్తే చాలా కుసుకుసుగా అవుతాయి. కుసుకుసుగా అంటే గుల్ల గుల్లగా అవుతాయి. తెలియలేదు. ఓకే, స్పూన్ తోటి వేసుకోండి, లేదంటే నేను ఇక్కడ ఇది వేసేద్దాం. వేడి వేడి. చాలా 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 కుసుకుసు అవ్వడానికి మనకి ఈ విధంగా వేడి నూనెనే వాడాలన్నమాట. అంటే ఇవి నిల్వ కూడా ఉంటాయి, మనం ఉంటాయండి, చేసుకోవచ్చు.
అలాగే మావాలో కూడా మనము దీంట్లో మనము షుగర్ కాకుండా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చేత్తో కలిపేసుకుంటారా? పిండి వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తుంటాం. సో ఈ విధంగా మనం పిండి కూడా తడిపి పెట్టేసుకోవాలన్నమాట కజ్జికాయలకి. కొంచెం ఆయిల్ పెట్టేసి దాంట్లో మనకి స్పూను ఉంటుంది మౌల్డ్ చేయడానికి, లేదంటే ఒకటి అవును ఒక చక్కదనంలోకి వచ్చి చేస్తారు. కానీ మేము మా అత్తయ్య చేతితో చేస్తుంది అలానే చేస్తాం. పూరీలు చేతితో చేస్తున్నారు కాబట్టి పూరీలు అన్నీ కూడా ఈవెన్ గా వస్తేనే ఆ లుక్ బాగుంటుంది. అంటే పూరి సైజ్ బట్టి అంత వేసుకోవచ్చు. చాలు మనకి ఈ సైజ్ బాగుంటుంది. ఇది ఎవరికైనా ఇచ్చినా పిల్లలకి ఇచ్చినా తినేస్తారు. మనం పెద్ద సైజ్ ఇస్తే వేస్ట్ అవుతుంది, వేస్ట్ కూడా చేయొద్దు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిగతావి కూడా మనం చేసేసుకోవాలి. కానులే తయారు చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతే. చేసేద్దాం రండి. ఆయిల్ వేడి అయ్యింది, ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేయాలి. కొంచెం అనిత గారు రెడీ అయిపోయినట్టే. రెడీ అయిందండి. కానులే కాన్ షేప్ లో ఉన్నాయి కాబట్టి వేడివేడిగా కానులే రెడీ అయిపోయినాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కానులే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, రవ్వ 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు. కానులే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి వేయించి మిక్సింగ్ బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి, వేడి నూనె పోసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని పూరిల్లా ఒత్తుకుని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి దాన్ని చేత్తో క్లోజ్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కానులే రెడీ.